హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కారం రైస్ చూపిస్తున్నా. సో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో దానికి కావాల్సినవి చూపిస్తున్నా. ఇప్పుడు మీకు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ కరివేపాకు తీసుకున్న, తెల్లగడ్డ కూడా దంచి పెట్టుకున్నాను, ఆయిల్, తర్వాత కొంచెం పచ్చెనగపప్పు, ఆవాలు, కారము, ఉప్పు కూడా తీసి పెట్టుకోండి. నేను అవి చూపించలేదు, సో మర్చిపోయా తీసి పెట్టుకోవడం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి అది కడాయి పెట్టుకున్నాను అనమాట. అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం కొంచెం ఎక్కువ పడుతుంది, రైస్ కదా, సో కొంచెం ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ రైస్. మళ్ళీ స్టవ్ ఆఫ్ అయిపోయింది, సో అందుకని మళ్ళీ వెలిగించాను. సో ఆయిల్ వేడైంది. తర్వాత కొంచెం ఆవాలు వేస్తున్నా. ఆవాలు కూడా బాగా సౌండ్ వస్తుంది కదా, చిట్పట్ చిట్పట్ అని, సో అలా రావాలన్నమాట. సో అట్లా వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. సో ఆవాలు అనేవి వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చిగా ఉంటే అది మెత్తగా ఉంటుంది, టేస్ట్ బాగోదన్నమాట. సో ఇప్పుడు పచ్చెనగపప్పు వేసుకోవాలా. పచ్చెనగపప్పు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఇది మా అత్తమ్మ చేస్తూ ఉండేది, సో ఆమె దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. సో బాగా చేస్తారు వంటలు మా అత్తమ్మ. సో అది ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు కారం అవి మర్చిపోయాను కదా, అవి తీసుకొచ్చుకుంటున్నా. నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం సన్నగా కట్ చేసుకోవాలా. సో అవి యాడ్ చేసుకుంటున్నా. కలిపేసాను ఫుల్గా. సో కలిపిన తర్వాత ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వకూడదండి, అట్లని మరీ పచ్చిగా ఉండకూడదు. సో మీడియంగా ఉంటే మీకు మనం తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నమాట టేస్ట్. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. సో ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం, సాల్ట్ వేసుకోవాలి కొంచెం. సో అప్పుడు ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట, మాడిపోవు, సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు తెల్లగడ్డ దంచుకొని వేసుకుంటున్నాం. సో అది కూడా వేసి బాగా కలపాలి. అన్నీ పచ్చి స్మెల్ పోయేంత వరకు మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే కొంచెం అది కూడా ఏమంటారు వాడుతుంది కదా, కొంచెం మగ్గినట్టు అవుతుంది. సో అందుకు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, కొంచెం కలర్ కోసం అంతే అన్నమాట. సో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మగ్గుతున్నాయి ఆయిల్లో అవన్నీ బాగా బాయిల్ అయ్యేంత వరకు కొంచెం సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఒక 5 minutes అట్లా ఉంచి ఆఫ్ చేసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేశాక కారం వేసుకోవాలి, లేదంటే ఆ కారం కూడా మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది అన్నమాట. సో కారము అండ్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా. నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో అది బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అంతా అయిపోయింది కదా, ఇందులోకి రైస్ వేసుకొని కలిపేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ కర్రీని తీసుకెళ్ళి రైస్లో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఇష్టం. సో రాత్రి మిగిలిపోయిన అన్నం అట్లేదన్నా ఉండిందంటే మిక్స్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.